హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులా రాశి వారి జాతకులు జూలై మాసంలో 14వ తేదీ ఆదివారం తిథి నాడు మీ గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో మీకు తెలుసా? తెలిసి మీరే ఇలా ఈ పని చెయ్యబోతున్నారో తత్ఫలితంగా మీకు కలగబోయేది శుభ ఫలితమా అశుభ ఫలితమా అంటే ఖచ్చితంగా ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందే. అసలు తులా రాశి వారి జాతకులకు ఈ రోజున ఎలా ఉండబోతుందో, ఏ నిమిషం ఎలా గడవబోతుందో, ఎటువంటి ఫలితాలు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడాను మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులా రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్తా నక్షత్రం 3, 4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. అయితే తులారాశి వారి జాతకులు ఈ రోజున మీ యొక్క మాట విషయంలో జాగ్రత్త. ఒకటికి పలుమార్లు చెప్పినా ఇదే జరగబోతుంది. మీరు మాట విషయంలో అప్రమత్తంగా ఉండండి. గుడ్డిగా ఏది మాట్లాడొద్దు. ఎవరు ఏది చెప్పినా నమ్మబలికి ఎదుటి వారిని నిందించేలాగా ఈ రోజు మాట్లాడొద్దు. ఎవ్వరు అయినా కూడాను, అది సన్నిహితులైన, బంధువులైన, కుటుంబ సభ్యులైనా చెప్పుడు మాటలు వినే తత్వం ఈ రోజున మీకు అధికమవుతుంది. ఈ రాశి జాతకులకు జన్మతహానే చెప్పుడు మాటలు వినే తత్వం ఎక్కువగా ఉంటుంది. వీరికి అటువంటి వార్తలు అంటే మక్కువ ఎక్కువ. ఈ రోజున మీ యొక్క ఈ తత్వమే మిమ్మల్ని చాలా వరకు కూడాను అధః పాతాళంలోకి తొక్కేస్తుంది. మీరంటే గౌరవించే వారు సైతం మిమ్మల్ని చూసి ఈ రోజున చీదరించుకునే పరిస్థితులు వస్తాయి. కావున తస్మాత్ జాగ్రత్త. పరిస్థితులు అస్సలు బాగోలేదు. గ్రహ పరిస్థితి మీకు చాలా వరకు కూడాను నీచ స్థితిలో ఉంది. కావున ఈ రోజున మీరు మాట్లాడే మాట విషయంలో పరిస్థితులను బట్టి అస్సలు మాట్లాడొద్దు. కంటికి కనిపించేది ప్రతి ఒక్కటి కూడా నిజం కాదు. ఈ రోజున తులారాశి జాతకులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని జీవితంలో ముందుకు సాగండి. లేకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు మీ యొక్క మాట రూపంలోనే మీకు ఎదురు కావడం మిమ్మల్ని చాలా వరకు కూడాను కృంగతీస్తుంది. భవిష్యత్తులో ఈ మాట మీకు చాలా వరకు కూడాను ఇలాగే మిగిలిపోతుంది. దుఃఖ భారంతో మీరు బాధపడాల్సిన అవసరం ఎంతైనా వస్తుంది. కావున ఈ రోజే జాగ్రత్త పడండి. మనుషులతో మాట్లాడేటప్పుడు నమ్మకాలతోనే మాట్లాడాలి. మనం ఇదివరకు వారితో ఎలా ఉన్నామో వారు మనతో ఎలా ఉన్నారు, వారు ఇలా చెయ్యగలరా, వారు ఇలా చేశారంటే నేను నమ్మగలుగుతున్నానా అన్నట్లుగా ఒంటరిగా కూర్చొని ఆలోచించండి. మీకు నిజం అనిపిస్తేనే అప్పుడే ఆ యొక్క నిర్ణయాన్ని బయటికి చెప్పండి. అలా కాకుండా పరిస్థితులను బట్టి లేదా ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి ఖచ్చితంగా గుడ్డిగా మీరు ఇలా మాట్లాడొద్దు. ఈ రోజున ఎదుటి వారి మీద ఈ రోజున నిందలేసే ప్రయత్నం చేస్తారు. అలాగే ఎదుటి వారిని చులకనగా చూసే ప్రయత్నం చేశారు. డబ్బు ఉంది అనే అహంకారం, మదం ఈ రోజున తులారాశి వారి జాతకులకు కళ్లకు తెరలు కట్టేస్తుంది. ఇలాంటి తెరలతో, అబద్ధాల తెరలతో, అపార్థాల తెరలతో ఎదుటి వారితో ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారో ఇది బంధం విచ్ఛిన్నానికి మూల కారణమవుతుంది. మరి ముఖ్యంగా ఈ రోజున తెలిసి మీరు చేసే పెద్ద పొరపాటు ఏమిటంటే గనక తోబుట్టులతో మాట్లాడేటప్పుడు మీరు ఆచితూచి మాట్లాడండి. మీ జీవిత భాగస్వామి ఏదో చెప్పిందని లేదా సన్నిహితులు ఏదో చెప్పారని తల్లిదండ్రుల మాటను భుజానికి ఎత్తుకుని తోడబుట్టిన వారితో మీరు అకస్మాత్తుగా ఏ విధమైనటువంటి మాటలు తూలనాడవద్దో, వారి మీద ఎటువంటి నిందలు వేసే ప్రయత్నం ఈ రోజున తెలిసి చేయవద్దు.
మీ తోబుట్టువులతో మీకు ఉన్నటువంటి బంధం చాలా బలమైంది. మామూలుగానే తులారాశి వారి జాతకులకు బంధం అన్నా విలువలు అన్నా చాలా ఎక్కువ. వీరికి ఆత్మీయత ఎక్కువ ఉంటుంది, ప్రేమ ఎక్కువగా ఉంటుంది, నిస్వార్థ గుణం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఎవ్వరు అన్నా కూడాను వారితో ఉండాలని, వారితో గడపాలి అనే ఆశ ఎక్కువగా ఉంటుంది. వీరికి ఎలా ఉంటుంది అంటే గనక డబ్బు కన్నా కూడాను మనకి బంధుగణమే ఎక్కువ అనే ప్రీతి ఎక్కువగా ఉంటుంది. అలాంటి మీరు ఈ రోజున పరిస్థితులకు తల వంచాల్సిన పరిస్థితి వస్తుంది. కావున ఈ విషయంలో జాగ్రత్త వహించండి. 1కి 10 సార్లు చెప్పడం జరుగుతుంది. ఎవరి మీద ఎటువంటి నిందారోపణలు ఈ రోజున చెయ్యొద్దు. ఓర్పుగా ఉండండి, మౌనంగా ఉండండి. ఏదేని శుభ కార్యక్రమాలకు ఈ రోజున వెళ్లవలసిన పరిస్థితి తలెత్తితే గనక వెంటనే వెళ్లి మీ యొక్క పనిని ముగించుకొని భోజనం చేసి ఇంటికి వచ్చేయండి. అక్కడ కూర్చొని గుంపు మీటింగుల్లో పాల్గొనడము, చర్చలకు మీరు అక్కడ నిలబడి పూనుకోవడము లాంటివి చెయ్యొద్దు. ఇలా చేస్తే గనక మీ గోతిని మీరే తవ్వుకున్న వారు అవుతారు. ఆ యొక్క చర్చల్లో ఏదో మాట్లాడాలి, నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న తులారాశి జాతకులు మీ యొక్క మాటే వేదం అవ్వాలి అన్నట్లుగా కాస్తంత సేపు అక్కడ కూర్చొని మాట్లాడితే గనక మాట తర్వాత మాట పెరిగిపోతుంది. అక్కడి నుంచే ఇబ్బందులు మిమ్మల్ని కబళించి వేసే ప్రయత్నం ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజున ఎటువంటి చర్చలకు తావివ్వద్దు, ఎక్కడికి వెళ్లొద్దు. స్నేహితులతో కూర్చొని కూడా మాటామంతి ముచ్చట్లు అస్సలు పెట్టొద్దు. ఎక్కడికి వెళ్లినా పని ముగించుకొని త్వరితగతిన ఇంటికి వచ్చేయడం చాలా ఉత్తమం ఈ రోజున. అయితే ఈ జూలై మాసంలో 14వ తేదీ ఆదివారం తిథి నాడు తులారాశి జాతకులు జాగ్రత్తగా ఉంటే గనక మీ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే ఈ రోజు మీ ప్రవర్తన సమాజంలో మీకు ఉన్నటువంటి గౌరవం, కీర్తిని తొలగించి వేస్తోంది. మిమ్మల్ని చాలా వరకు కూడాను అందరూ తిట్టుకొని ఆడిపోసుకునే వారే ఎక్కువ అయిపోతారు. కావున అంతా మీ చేతిలోనే ఉంది. అలాగే ఈ రోజున ఎవరికి కూడా మధ్యవర్తిత్వం వర్తించొద్దు. అలాగే ఎవరికి కూడా న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని మీ సొంత నిర్ణయాలు తెలియచెప్పే ప్రయత్నం కూడా చేయొద్దు. ఇది కూడా మీకు అసలు సానుకూలంగా ఉండదు. ఈ రోజున ఏ విధమైనటువంటి సొంత నిర్ణయాలు కూడా అసలు కలిసి రావు. కావున మీరు జాగ్రత్తగా ఉండి ఓర్పుగా ఉండడమే ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఈ ఆదివారం తిథి నాడు సాయంత్రం 6 గంటలు దాటాక సంధ్యా దీపం వెలిగించేటప్పుడు 2 ఆవు నేతి దీపాలను ఇంటి ప్రధాన గుమ్మం వద్ద వెలిగించండి. అందులోన ఆవు నేతితో పాటుగా 2 వత్తులను ఒక వత్తిగా గావించి ఇంటి దగ్గర సంధ్యా దీపాన్ని వెలిగిస్తే గనక ఖచ్చితంగా రాబోయే ఇబ్బందుల నుంచి భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే ఈ రోజున సూర్యోదయాన్ని నిద్రలేచిన వెంటనే స్నానం చేసేటప్పుడు మీరు స్నానం చేసే నీటిలో కాస్తంత చిటికెడు కల్లు ఉప్పును వేసుకుని స్నానం చేయండి. మీ మీద ఉన్న దిష్టి, దృష్టి, దోషాలు అన్ని కూడాను పటాపంచలైపోతాయి. ఆ తర్వాత పూజ గదిలో మీరు చేయవలసింది ఏమిటంటే గనక వినాయకునికి పూజించుకోండి. అలాగే వినాయకుని ముందు ఆవు నేతితో దీపాన్ని వెలిగించండి. తెలుపు రంగు పువ్వులతో వినాయకునికి ఖచ్చితంగా పూజ చేసుకోండి. వినాయకుని అనుగ్రహం కోసం ఖచ్చితంగా ఈ విధంగా నమ్మకంతో చేసుకోండి. వినాయకుని అనుగ్రహం సిద్ధిస్తోంది. ఇక ఆ తరువాతే ఏదైనా పనులకు బయటికి వెళ్ళండి. ఈ రోజున అంతా మంచి జరగాలని కోరుకుంటూ సదుద్దేశంతో మాత్రమే ఇంటి నుండి బయటికి వెళ్ళండి. ఇక వెళ్లేదారులు ఎక్కడైనా దేవాలయం ఉంటే గనక దేవాలయానికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకోండి. అలాగే మీ స్తోమతకు తగ్గట్లుగా అక్కడ ఉన్న పేదవారికి మీరు వస్త్రదానం లేకపోతే గనక ఏదైనా మీ స్తోమతకు తగ్గట్లుగా దానాన్ని చేయండి. ఇలా చేస్తే పేదవారి ఆశీస్సులు మీకు భగవంతుని ఆశీస్సులతో సమానము. వారి యొక్క ఆశీర్వాదాలతో చెడు పరిస్థితుల నుంచి బయటపడతారు. మీ యొక్క మానసిక స్థైర్యం అనేది పెరుగుతుంది. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.